థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. డిష్ వాష్ అని మనం చాలా చులకనగా చూస్తున్నాం. విమ్ రిన్ను ఉపయోగించాము. పూర్వకాలమేమో బూడిద ఉపయోగించారు. బూడిదలో మనకి ఏ రోగాలు లేవు. ఈ విమ్ రిన్‌లోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. రకరకాల రోగాలు. లేడీస్‌కి అయితే కాళ్ళు బద్దలేసిపోవడం, లేకపోతే ఏంటి గర్భసంచిలో బబుల్స్ రావడం, రకరకాల ఒకటి కాదండి, 2 కాదండి. చిన్నపిల్లలకైతే రకరకాల ప్రాబ్లమ్స్. ఈ గిన్నెని ఈ డిష్ విమ్ రిన్నుతోటి పెట్టడం వలన దాంట్లో 30% దాంట్లో క్లీన్ అవ్వకుండా ఉండిపోతుంది. ఎప్పుడైతే వేడి వస్తువు పెట్టగానే దాంట్లో అబ్జర్బేషన్ తీసుకొని మొత్తం అంతా కూడా మనిషిని అతలకుతలం చేసేస్తుంది. ఏ రోగానికి కావలిస్తే ఆ రోగానికి వెళ్ళిపోతున్నారు. డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. చూసారా? మళ్ళీ టీ అనేటువంటిది చాలామందికి అలవాటు. టీ అనేటువంటిది తీసుకుంటే ఆరోగ్యపడాలి. ఉప్పు టీ తీసుకుంటే అనారోగ్యం. ఎవరైతే టీ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. గ్యాస్ అంటే చిన్న విషయం కాదు. సరిగ్గా అరక్క, ఆహారం సరైనటువంటి పోషకాలుగా మారక రకరకాల రోగాల పాలైపోతున్నారు. ఈరోజు తీసుకునేటువంటి టీ, ముదరాకు టీ అంటే లేతాకు టీ అయితే పర్వాలేదు. దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దాంట్లో కాల్షియం అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఈ ముదరాకులు తీసుకొచ్చేసి రకరకాల టీ పౌడర్లు తయారు చేసేస్తున్నారు. ఈ టీ పౌడర్ వలన దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది. ఈ ముదరాకుల్లో కూడా నికోటిన్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, చూసుకున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వాటర్ చూసుకోండి. వాటర్ అంటే టీడీఎస్ లెవెల్ 100 నుంచి 150 లెవెల్స్ టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాల్వ్స్ ఉండాలి. అంటే మినరల్స్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మన 360 జాయింట్స్ అన్నీ కూడా సైన్వెల్ ఫ్లూయిడ్ మనకు మెయింటెనెన్స్ అవుతుందన్నమాట అండి. సో మీకు చాలా ఫాస్ట్గా ఈ వీడియో మీకు రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ఇన్ఫర్మేషన్ తక్కువ చెప్పినా కానీ దాని గురించి మీరు కొద్దిగా జాగ్రత్త పడండి. ఓకే, మంచి వాటర్ వాడండి. మన వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, ఆ వాటర్ ప్యూరిఫైయర్ వాడండి. మన టీ ఉంది, మన టీ ఏంటండి? వెస్టేజ్ అనే టీ వాడండి. మీకు ఆరోగ్యం మీ సొంతం.